నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా కొనసాగింది. 31వ వార్డు సచివాలయం నిర్మాణంపై వివాదం చెలరేగింది. మున్సిపల్ చైర్మన్ మాబునిసా, మున్సిపల్ ఇంజనీర్ గుర్రప్పకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇక మున్సిపల్ ఇంజనీర్ను పని చేయకపోతే విధుల నుంచి వెళ్లిపోవాలంటూ చైర్మన్ తీర్మానం చేసింది. చైర్మన్ మాటలతో కౌన్సిల్ సమావేశం నుంచి మున్సిపల్ ఇంజనీర్ గుర్రప్ప వెళ్లిపోయాడు. ప్రొటెక్షన్ తీసుకోండి, పెద్దవాళ్ళ దృష్టికి కానీ తీసుకెళ్ళండి. నేను ఖచ్చితంగా చేయాలనే చెప్తున్నాను కదండి. వాళ్ళు వస్తున్నారు, కాంట్రాక్టర్ రాని చోట్ల ఎట్లా చేయించలేకపోతున్నారు? కాంట్రాక్టర్ ఉన్నప్పుడు మీరు కరెక్ట్ సమాధానం మధ్యలో చెప్పకూడదు. అమ్మా ఇప్పుడు నా చెప్పేది కౌన్సిల్ కి అప్పుడు అంటే ఎప్పుడు ఇంకా అదేంటండి అసలు అర్థం కావట్లేదు. రీజన్ కమిషనర్ గారు దీనికి ఏం రెస్పాండ్ ఇస్తారో చెప్పమనండి మేడం. మీరు కౌన్సిల్ మీటింగ్ లో రైజ్ చేస్తున్నారు, మధ్యలో జరిగిన విషయం మాకు ఒక మాట చెప్పి ఉండొచ్చు కదా సార్. 20 days ఆల్రెడీ ఇది జరిగి ఇప్పుడు జరగలేదు. ఈ రోజు నిన్న అయితే నేను కూడా నాదే తప్పు అవుతుంది, కానీ 20 days అవుతుంది సార్ ఇది జరిగి. అంటే మా ప్రతిసారి కౌన్సిల్ ఇష్యూ కౌన్సిల్ లోనే మీరు రైజ్ చేస్తున్నారు, మధ్యలో జరిగిన విషయం మాకు ఒకసారి చెప్పి బాగుండేది కదమ్మా. సార్ ఇప్పుడు ఏఈ డిఈ ఎంఈ గారే కాదండి, కౌన్సిల్ లో చెప్పిన మధ్యలో చెప్పిన కమిషనర్ గారు కరెక్ట్ రెస్పాన్స్ రాకుంటే అది కరెక్ట్ కాదండి. కౌన్సిల్ లో చెప్తేనే దిక్కు లేదు, మధ్యలో వచ్చి చెప్తే మీకు దిక్కుంటుందా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? అది విషయం ఏంటంటే మేడం, అది వాళ్ళ ఇద్దరి మధ్యలో అంటే పర్సన్ లో చెప్తా ఉంటే చెప్తున్నాం మేడం, ఇది ఇష్యూ అయితే జరుగుతుంది. మనము ఎవరో ఇష్యూని దీని మీద పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కాంట్రాక్టర్ వస్తున్నారా లేదా, కాంట్రాక్టర్ వర్క్ చేస్తానన్నప్పుడు మీరు ఎందుకు చేయించుకోవట్లేదు? మేము చేయించుకోవడానికి సిద్ధంగా